హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. షుగర్ వ్యాధి వల్ల ఇటు స్త్రీల్లో అటు పురుషుల్లో కొన్ని సమస్యలు వస్తాయండి. నేను ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే మగవాళ్ళల్లో అంగస్తంభన సమస్య మామూలుగానే అందరికీ రావడం జరుగుతుంది. కానీ షుగర్ ఉన్న వాళ్లకు డయాబెటిక్ పేషెంట్కు ఈ సమస్య ఇంకా తీవ్రంగా వస్తుంది, తీవ్రత ఎక్కువ ఉంటుంది దానికి. ఇప్పుడు షుగర్ వచ్చిందనుకోండి, ఇటు స్త్రీలకైనా పురుషులకైనా సెక్జువల్ డిస్ఫంక్షన్ అనేది 58 నుంచి 68% వరకు పెరిగిపోవచ్చండి. మగవాళ్లలో కామ కోరికలు తగ్గుతాయి, అంగస్తంభన తగ్గుతుంది. ఇటు స్త్రీల్లో ఏమవుతుంది, వాళ్లకు నరాలు పాడవుతుంటాయి, న్యూరోపతి, కామ కోరికలు తగ్గుతాయి. అలాగే యోనిలో రసాలు ఊరటం తగ్గిపోయి డ్రైనెస్ పెరిగిపోతుంది. మగవాళ్లలో ఇబ్బంది, అది స్త్రీల్లో కూడా ఇబ్బందులు వస్తాయండి. సెక్జువల్ ప్రాబ్లమ్స్ 58 నుండి 65% వరకు పెరిగిపోవచ్చండి. మన బాడీలో ఏంటి మార్పులు వస్తాయి షుగర్ ఉంటే, అది ఇక్కడ తెలుసుకుందాం. మనం డయాబెటిక్ ఇంపార్టెన్సీ, డయాబెటిక్ న్యూరోపతి అంటుంటాం మనం. యాక్చువల్గా ఒక మగాడికి షుగర్ వచ్చేసి 5 సంవత్సరాల్లో దాదాపు 40-50% మగతనం తగ్గొచ్చు అండి. 10 years దాటితే దాదాపు 70-80% మగతనం తగ్గొచ్చు. కానీ దానికన్నా తక్కువ కూడా తగ్గొచ్చు, ఎక్కువ కూడా తగ్గొచ్చు. కానీ షుగర్ నార్మల్ పెట్టుకున్న కంటిన్యూస్గా బాడీలో డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. షుగర్ వాడే ట్యాబ్లెట్స్ వల్ల కూడా దీర్ఘకాలంగా నడిచే డయాబెటిక్ దాని ట్యాబ్లెట్స్ వల్ల, దాని మందుల వల్ల కూడా విటమిన్ B12 అనే డిఫిషియన్సీ వల్ల కూడా నరాలు ఇంకా చచ్చిపోతుంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు బాడీలో ఏమవుతుందంటే షుగర్ లెవెల్ ఎప్పుడు పెరిగిపోతుందో అది ఫ్యాట్ అండ్ ప్రోటీన్కు అతుక్కుంటుంది. ఫ్యాట్ అండ్ ప్రోటీన్తో గ్లూకోజ్, ఎక్స్ట్రా గ్లూకోజ్ ఏమవుతుంది, దానికి అతుక్కోవటం వల్ల అడ్వాన్స్ గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్ అని ఉత్పత్తి అవుతుంది. అడ్వాన్స్ గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది, ఇవి మన నరాలకు పాడు చేస్తుంటాయి. మన నరాలకు లోపల ఉన్న దాని నరాల లోపల ఉన్న సెల్స్ డెడ్ అవుట్ చేస్తుంటుంది. అడ్వాన్స్ గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్ అనేది మన నరాలని పాడు చేస్తుంటుంది. అక్కడ డయాబెటిక్ న్యూరోపతి సమస్య మొదలవుతుంది. అలాగే మన బ్లడ్లో షుగర్ బాగా పెరిగిపోయినప్పుడు మన రక్తనాళాలు వీక్ అయిపోవటం, దానిలోని పొర పాడైపోవటం వల్ల నరాలకు కావాల్సిన న్యూట్రిషన్, ఆక్సిజన్ దొరకదు. నరాలు అప్పుడు కూడా వీక్ అవుతుంటాయి. బ్లడ్ వెజల్స్ వీక్ అయిపోవటం వల్ల లోని పొర, ఇన్నర్ పొర కూడా పాడైపోవటం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ అనే కెమికల్ కూడా రాకపోవటం వల్ల అంగంలో స్తంభన, గట్టితనం, డైల్టేషన్, వెజల్ డైల్టేషన్ ఉండదు బ్లడ్లో. ఆ సిగ్నల్ లేకపోవటం వల్ల అటువైపు రక్త ప్రసరణ కూడా ఉండదు. వెజల్స్ వీక్ అయిపోవటం వల్ల మన ఆహారం, దేనికి న్యూట్రిషన్, నరాలకు కావాల్సినంత న్యూట్రిషన్ దొరకకపోవటం వల్ల, ఆక్సిజన్ దొరకకపోవటం వల్ల నరాలు కూడా వీక్ అయిపోతుంటాయి. డయాబెటిక్ న్యూరోపతి. టోటల్లీగా నరాలు వీక్ అయిపోవటం వల్ల అంగం ఇలా లేచి నిలబడదు. అంటే ఇలా సస్టైన్ ఉండాలి, మెయింటైన్ అయి ఉండాలి. మనం సెక్స్ చేసే వరకు, మన పార్ట్నర్ సుఖపడే వరకు ఈ ఎరెక్షన్ అనేది మెయింటైన్ అయి ఉండాలి. అది ఉండకుండా పోతుంది. నరాలలో దమ్ము లేదు కదా, దమ్ము లేనప్పుడు నిలకడ లేదు, నిలకడ ఉండదు, గట్టిగా ఉండదు. కావాల్సినంత బ్లడ్ దాంట్లో వచ్చి అది నిండదు, అది గట్టి పడకపోతే ఆ యోనిలు దూసుకుపోయే శక్తి దానికి ఉండదు, అంగానికి ఉండదు. ఉండకపోవటం వల్ల సెక్స్లో మాటికి ప్రయత్నించి విఫలమవుతుంటాడు పేషెంట్. చాలా ఇబ్బంది పడుతుంటాడు డయాబెటిక్ పేషెంట్. కామకార్యము స్టార్ట్ చేసి ముగించుకోవాలన్న తపనలో ఉంటాడు, కానీ చేయలేని స్థితిలో ఉంటాడు. శృంగారంలో రాణించలేకపోతుంటాడు. చాలామంది మా దగ్గర మనోవేదన చెప్పుకుంటుంటారు వచ్చి, సార్ నేను ఎప్పుడు నాకు షుగర్ వచ్చి 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు నేను బాధపడుతున్నాను సార్, షుగర్ తగ్గట్లేదు, తగ్గినా కూడా ఈ సమస్య తగ్గట్లేదు. వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే, మీకు ఒకవేళ షుగర్ వల్ల అంగస్తంభన సమస్య, న్యూరోపతి అనే సమస్య, మీ వెజల్స్ ప్రాబ్లం వచ్చి ఉంటే నాతో కలవండి. యునానిలో చక్కటి పరిష్కారం ఈ సమస్యలతో మీకు బయటపడేస్తుంది.
మీకు డయాబెటిక్ న్యూరోపతి పోతుంది, మీ వెజల్స్లో పాడైన మీ వెజల్స్ మంచిగా అవుతాయి, మళ్ళీ రిపేర్ అవుతాయి, మళ్ళీ ఏ సమస్య లేకుండా మళ్ళీ మీరు సెక్స్లో రాణించవచ్చు. విన్నారు కదండి. డయాబెటిక్ న్యూరోపతి అయినా, డయాబెటిక్ ఇంపార్టెన్స్ అయినా, డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అయినా, మీ కామ కోరికలు తగ్గినా, మీ అంగంలో స్తంభన తగ్గినా, మీ సెక్స్ టైమింగ్ తగ్గినా, మీ పర్ఫార్మెన్స్ తగ్గినా, మీ అంగం సైజ్ చిక్కుపోయినా, తగ్గిన అంగం వైపు రక్త ప్రసరణ లేకపోవటం, అంగం కుచించుకుపోవటం, అన్హెల్తీగా పెనిస్ మారటం, ఇవన్నీ ఇబ్బందులతో మీరు బాధపడుతున్నప్పుడు మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు మా దగ్గర శాశ్వత పరిష్కారాలు ఉన్నాయి, చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్ లేకుండా రైట్ ఎఫెక్ట్స్తో, సైడ్ బెనిఫిట్స్తో ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. విన్నారు కానీ మీరు సమస్య ఉంటే లోకాన ఏ మూలలో ఉన్నా కూడా నిర్భయంగా మీకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గర ఎలా వెళ్తారు, అక్కడికి అలా వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకోండి, సమస్య బయటపడండి. అప్పటి వరకు సెలవు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.